దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఈసారి నేను నా పిలియన్ రైడర్, షీ ఈస్ గోయింగ్ టు బి మై ఫియాన్సీ, తను రికార్డ్ చేస్తుంది. ఇద్దరం కలిసి విజయవాడకి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా రాజమండ్రి ప్లేస్ ఏమో, కాకపోతే బైక్ ఫస్ట్ సర్వీస్ అనేది జరగాలి. సో 1000 కిలోమీటర్స్ మన విజయవాడకి వెళ్ళేసరికి అయిపోద్ది. సో అక్కడ మనం సర్వీస్ చేసుకొని రాజమండ్రికి వెళ్ళి కోనసీమ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దిస్ ఈజ్ అవర్ బైక్, స్క్రాంబ్లర్ 400X. ఒక 1 month అయింది పర్చేస్ చేసి. దీనికి మొత్తం ఇప్పుడు సాడిల్ స్టే, ట్యాంక్ బ్యాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాట్, యాక్చువల్లీ ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ టాప్ బ్యాగ్. ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 4 days ట్రిప్స్. సో మేము మ్యాక్సిమం ఒక 2 days జర్నీ తీసుకున్న 2 days అక్కడ స్టే చేయబోతున్నాం రాజమండ్రి. ఫస్ట్ విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని మూవ్ అవుదాం అనుకుంటాం. ఆ లోపల ఫస్ట్ సర్వీస్ అయిపోయి బైక్ తీసుకొని రాజమండ్రికి వెళ్ళాలి. సో ఇక రైట్ స్టార్ట్ చేద్దాం. బేసిక్గా మనకి అసలు ఈ విజయవాడ అనేది నేను ఎన్నుకున్న ప్లాన్లో కానీ అసలు ఎక్కడా లేకుండే. బట్ ఇది నా బైక్ ఇంకా 1000 కిలోమీటర్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో బేసిక్గా 1000 కిలోమీటర్స్ అవుతాయి కానీ ఫస్ట్ సర్వీస్ చేయించాలి. సో నా 1000 కిలోమీటర్స్ ఇంకా అవ్వలేదు. ఒక 500 600 అయింది. జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఎందుకైనా మంచిది బైక్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నా ట్రైన్ షోరూమ్ హిమాయత్ నగర్కి వెళ్ళేసి చెప్తే, ఇట్లా అది ఇంకా 1000 కిలోమీటర్స్ అవ్వలేదు, బట్ నేను వెళ్ళాలి. సో ఇదే 1000 కిలోమీటర్స్ కవర్ చేసి రావాలి అని అంటే, సార్ ఎందుకు ఫస్ట్ సర్వీస్ అవ్వకుండా ముందుగానే చేయడం, ఇంకా మీకు 400 కిలోమీటర్స్ ఉంది కదా, మీరు వయా విజయవాడ వెళ్ళిపోతే విజయవాడలో మన షోరూమ్ ఉంది, అక్కడ సర్వీస్ చేయించుకొని వెంటనే మీరు అక్కడ వెళ్ళిపోయినా కానీ బాగుంటుంది కదా అంటే, అరే ఐడియా బాగుంది కదా అని చెప్పేసి నేను ఆ ఐడియాని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఫార్చునేట్లీ ఇతను చెప్పిన ఐడియా కూడా బాగుంది. ఎందుకు డైరెక్ట్ పెద్ద స్ట్రెచ్ కొట్టడం ఎందుకు, బైక్ మనకి ఎక్కడ ట్రబుల్ ఇస్తుందో ఏంటో తెలియదు కదా అని చెప్పేసి విజయవాడలోకి వెళ్ళి అక్కడ సర్వీసింగ్ ఇచ్చేసేసి మనం ఒక నైట్ స్టే చేసేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ మధ్యలో ఆగి బండ్లగూడ సైడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్లో ఇక ఆగేది లేదు. దారిలో ఎక్కడైనా కాఫీ కనిపిస్తే ఆగుతా. ఇగో ఈ అమ్మాయికి ఇంకా కడుపు లేదు. యాక్చువల్గా ఈరోజు ఈ అమ్మాయి బర్త్డే. మీరు అందరూ ఒకసారి అమ్మాయికి విష్ చేయాలి. తన పేరు మేఘన. షీ ఈజ్ మై ఫియాన్స్, సూన్ టు బి వైఫ్. యాక్చువల్లీ చాలా ఉంది, చాలా చెప్పాలి. నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంకా చెప్తాను ఉంటాం. తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతవరకు ఐ విల్ కీప్ ఇట్ యాజ్ అ సస్పెన్స్. సో మనం ఇక వెళ్ళిపోదాం, వచ్చేయండి. బాగుంది, ఆ సన్ రైజ్ చాలా బాగుంది, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు హైవే ఎక్కేస్తాం అనుకుంటా. హైవే ఎక్కుతున్నాం కాబట్టి ఇక కోడితే వెళ్ళిపోవడమే. ఏముంది సన్ రైజ్, అబ్బా భలే ఉంది. ఇట్లా అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఫస్ట్ సర్వీస్ వచ్చేసి చేయించాలి. నేను ఆ లోపల మనం 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాము. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం కాబట్టి అక్కడ ఫస్ట్ సర్వీస్ చేసి ఫ్రెష్గా మళ్ళీ అక్కడ నుంచి రాజమండ్రి, అక్కడ నుంచి మనం ఇక లెట్స్ ఎక్స్ప్లోర్ కోనసీమ ఫర్ నెక్స్ట్ 3 days. సడన్గా ఏందో తెలీదు, సూర్యుడిని కమ్మేసే పొగ మంచు సడన్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లా. ఎట్లంటే సమ్మర్ నుంచి వింటర్లోకి స్ప్లిట్ సెకండ్లో ఎంటర్ అయినట్టు అయింది. ఇది ఏరియా ఏంటో తెలియట్లేదు. చిన్నగా వెళ్ళడమే నిదానమే ప్రధానం.
అస్సలు విజిబులే లేదబ్బా. ఇంత వింత ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవరు చూసుండరు. మరి నువ్వు ఇంతకన్నా బెటర్ ప్లేస్ దొరకలేదా నీకు రెస్ట్ తీసుకోవడానికి? చాలా అలసిపోయి రైడ్ తర్వాత అలా రోడ్డు పక్కన చాపేసుకొని పడుకున్నా. ఆల్మోస్ట్ విజయవాడకి ఇక రీచ్ అయిపోయినాం. అబ్బా, ఎప్పటి నుంచో ఈ కృష్ణా బ్యారేజ్ దాటాలనేది నా బైక్లో కొన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉన్నాయి. చూద్దాం, నీళ్ళు బాగుంటాయి. బాబు, ఏంది ఎడారిలాగా ఉందిగా మొత్తం. ఈ గోడని ఇప్పుడు గుర్తుందా మీకు? తుఫాన్ వచ్చినప్పుడు ఈ గోడే కాపాడింది. ఎంత తప్పు జరిగిపోయిందిరా బాబు. అసలు మైక్ ఆన్లో లేదు, తెగ మాట్లాడేసుకుంటున్నాం ఇద్దరం. సో ఇప్పుడే ట్రైంప్ షోరూంలో బైక్ ఇచ్చేసాను. బైక్ ఇచ్చేసి ఏం మాట్లాడుతున్నానో సింక్ లేదు కానీ, బట్ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ కాబట్టి. అదిగో చూడండి, షీ ఈజ్ మై ఫియాన్సీ. సో ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఆటో బుక్ చేసేసుకొని మన ట్రైంప్ షోరూంలో బైక్ ఇచ్చేసేసి రూమ్కి వెళ్తున్నాము. ఫైనలీ రూమ్కి వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి కొంచెం ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి దర్శనానికి బయలుదేరాం మేము. ఇప్పుడు గుడిలో ఇది లాస్ట్, ఇంకొక 15 మినిట్స్లో క్లోజ్ అన్నప్పుడు చాలా ప్రశాంతంగా, జనాలు కూడా ఎక్కువ ఎవరు లేరు. అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూసాము, చాలా మంచిగా అనిపించేది. మొత్తానికి ఇంకా టైం అవుతుంది, 9:30-10 కావస్తుంది. ఆకలి అవుతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చూస్తే ఇక్కడ ఈట్ స్ట్రీట్ అని రీసెంట్గా ఓపెన్ అయిందంట. నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫుడ్ సంబంధించి, మళ్ళీ మన హైదరాబాద్లో ఉన్నట్టు. వెళ్తుంటుంటే సార్ తినండి సార్ అంటే, వద్దు బాబు అంటే ఫస్ట్ శాంపుల్ తినండి సార్, తర్వాత నచ్చితే తినండి అంటే చిన్న కప్పులో శాంపుల్ ఇచ్చారు. ఇది తిన్నాము, కొంచెం బాగానే నచ్చింది. నచ్చేసరికి ఒక ప్లేట్ మళ్ళీ ఇద్దరం కలిసి షేర్ చేసుకొని తిన్నాం. తిన్న తర్వాత షవర్మా తిన్నాము. అక్కడే బ్యాంబూ బిర్యానీ కూడా రూమ్లోకి వెళ్ళి తిందామని పార్సల్ తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఈ షవర్మా అనేది ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నాట్ ఇన్ ఎ టేస్ట్, బట్ మేకింగ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్. బట్ టేస్ట్ అనేది సిమిలరే ఉంది, కొంచెం అటు ఇటుగా. అయ్యో సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కానీ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే, అట్లీస్ట్ కొంచెమైనా ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సో దట్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాము. ఈ వీడియోకి కొంచెమైనా గ్రోత్ కనిపించినట్టయితే, సో మచ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ కొంచెమైనా కానీ గ్రోత్ కనిపించినట్లయితే మోటివేషన్ వస్తుంది. సో దట్ వీ కెన్ డూ అవర్ బెస్ట్. ఐ నో దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ అవుట్పుట్ దట్ యూ గైస్ వుడ్ ఎక్స్పెక్ట్. ఉన్నంత కెమెరా సెటప్స్లో మేము చేసాము, బట్ యాక్చువల్లీ టేకింగ్ it very seriously in this YouTube. So we are going to set up a good cameras and everything for the next trip. Ee yokka strip lo please kindly adjust.